అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ ఇయర్ చాలా స్పెషల్, ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు బుజ్జి కృష్ణయ్యలు ఉన్నారు కాబట్టి ఇంకా చిన్నగా సింపుల్గా మేమైతే కృష్ణాష్టమి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ వీడియోలో అదే చూడబోతున్నారు. మా ట్రాక్స్ని కృష్ణుడిగా గెటప్లో వేస్తున్నాము. వాడు ఎలా కోఆపరేట్ చేశాడు, ఎలా ఫొటోస్ దిగాము అన్నది అంతా ఈ వీడియోలో చూపిస్తాను. చిన్నగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా చిన్ని బుజ్జి పాదాలు అయితే వేశాను. ఇంకా మా ట్రాక్స్ వచ్చేసి దేవుని బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడు. నేనైతే సింపుల్గా ఒక పాయసం చేసేసిన ప్రసాదంగా. ఇంకా మా ట్రాక్స్ వచ్చేసి ఎంత డీప్గా చూస్తున్నాడో దేవుణ్ణి. ఏంటి మమ్మీ ఇలా పెట్టింది ఏంటి అన్నట్టుగా. అసలు పిల్లలకి ఏం తెలియదు కదా, ఏదైనా మనం రెడీ చేసి ఏదైనా చేస్తే దాన్ని పీకేయాలి లాగేయాలి అలా చూస్తాడు కదా. ఇంకా మా ట్రాక్స్ వచ్చేసి ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఇంకా అన్నీ తీయడం ముట్టుకోవడం అవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంకా స్టార్టింగ్లో ఉన్నాడు. ఇప్పుడైతే ఇంకా పోను ఇంకా ఎక్కువ అయిపోతాడు. ఇంకా వాళ్ళ డాడీ దండం పెట్టిస్తుంటే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉన్నాడు. ఇంకా చిన్నగా పాదాలు వేపిద్దాం అనుకున్నాం, కానీ వాడు కాలు అసలు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అసలు అనట్లేడు. సరేలే ఎందుకు వాడిని మేము అంత ఫోర్స్ చేయడం అని ఇంకేం చేయలే. జస్ట్ అట్లా వాడిని అయితే దేవుని దగ్గర బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించేసాము. అసలుకి పిల్లల్ని రెడీ చేయడం ఎంత కష్టమో కృష్ణుని గెటప్లో. ఇంకా బయట కూడా ఇట్లా చిన్నగా పాదాలు అయితే వేసాను ఇంటి ముందు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మా దైవిక్కి రెడీ చేస్తున్నా. త్రయ వచ్చేసి పడుకున్నాడు కాబట్టి ఇంకా ఫస్ట్ దైవిక్కి రెడీ చేసేద్దాం అన్నట్లు స్టార్ట్ చేసినాడు. వాడు ఎంతో క్యూట్గా కూర్చొని రెడీ అవుతున్నాడు. బట్ వాడు అస్సలు కోఆపరేట్ చేయలే ఫొటోస్కి. కొన్ని పిక్సే దిగినాం, అది కూడా కొన్ని బాగా వచ్చాయి. ఇంకా మెయిన్గా ఏంటంటే దైవిక్ ఇట్లా చైన్స్ వేయడం ఇవన్నీ అంతగా ఏం నచ్చవు. జస్ట్ అట్లా కాసేపు ఉండడం కోసం ఇంకా పెట్టేంత వరకు పెట్టనిచ్చిండు, కానీ తర్వాతకి ఇంకా తీసేయాలన్నట్టుగా ఇరిటేట్ అవుతూ ఉండే. ఇంకా మోస్ట్లీ పిల్లలందరూ అంతే కదా, ఇట్లా కృష్ణుని గెటప్ వేసినప్పుడు వేసే జ్యువెలరీ కానీ ఇయర్ రింగ్స్ కానీ వాళ్ళకి అస్సలు నచ్చవు. ఇంకోటి వీళ్ళు ఎప్పుడు షర్ట్ ప్యాంట్ ఆర్ నిక్కర్ వీటిలోనే ఉంటారు కదా. ఇంకా ఎత్నిక్ వేర్ వేసి రెడీ చేయాలంటే చాలా ఇంకా కష్టము. ఇంకా మా వాడికి ఐలైనర్ పెట్టినా అసలు ఏది కూడా వాళ్ళకంతా కొత్త కదా. ఇంకా అమ్మాయిల కంటే కొంచెం వేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు కొంచెం వాళ్ళకి ఏం కొత్తగా అనిపించదు, కానీ అబ్బాయిలకు అన్ని కొత్తనే. ఇంకా లిప్స్టిక్ కూడా పెట్టేసరికి ఎంత క్యూట్గా పెట్టించుకుంటున్నాడో. అదే అమ్మాయి ఉంటే ఎంత రాధా గోపిక ఇలా రెడీ చేసేదాన్ని. కానీ మోస్ట్లీ పిల్లలకి రెడీ చేయాలి అంటే ఎంత ఓపిక కూడుకొని ఉండాలి, అంత ఓపిక ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అస్సలు కోఆపరేట్ చేయరు. ఇంకా ఇవైతే ఇవి లాస్ట్ టైం మేము దైవిక్కి కొన్నవే, అంటే దైవిక్కి ఫస్ట్ టైం మేము కృష్ణుడి వేషం వేసినవే. ఇవన్నీ నేను ఎప్పుడు దాచిపెడతా, అవే మళ్ళీ రీయూజ్ చేస్తా. బట్ ఈసారి ఏమైందంటే థ్రెడ్స్ మాత్రం మళ్ళీ నేను అన్నీ ఇంకా సూది దారంతోనే అన్నీ వేరే దారంతోనైతే టై చేసేసిన. ఎందుకంటే కంఫర్ట్గా ఉండాలి కదా. పిల్లలకి ఏంటంటే కంఫర్ట్ ఉంటేనే కాసేపు అన్న ఉంచుకుంటారు, కొన్ని ఫొటోస్ అన్నా దించవచ్చు అన్నట్టుగా. ఇంకా వాడు రెడీ చేస్తుంటే మంచిగా రెడీ అవుతున్నాడు. బట్ ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసి ఇంకా తీసేయాలి, వద్దు నేను ఫొటోస్ దిగను, నాకు ఇది కావాలి అది కావాలి అన్నట్టుగా ఉన్నది. ఇంకా మెయిన్గా ఏంటంటే పిల్లలకి ఇదంతా కొత్త కదా, వాడికి అసలు నచ్చట్లేదు. బట్ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసమే అంతా కూడా. ఈ ఇయర్ రింగ్స్ అయితే క్యూట్ ఉన్నాయి కదా, ఇవి నేను దాచిపెట్టిన ఇయర్ రింగ్స్ 4 years బ్యాక్ కొన్నవి. ఇవన్నీ కూడా నేను ఇవి దైవిక్కి పెట్టేటివి ఏవి కూడా న్యూగా పర్చేస్ చేసింది ఏది లేదు. జస్ట్ త్రయాక్ మాత్రమే జ్యువెలరీ మాత్రం నేను లైక్ హిప్ బెల్ట్ కిరీటం ఇవి మాత్రమే నేను పర్చేస్ చేసిన.
ఇంకా మిగతాదైతే దైవిక్ డ్రెస్సే, ప్రీవియస్గా మేము దైవిక్ చిన్నగా ఉన్నప్పుడు వేసిన డ్రెస్సే త్రయాకి అయితే వేసినాను. ఇందులో మీరు చూడొచ్చు, నేను త్రయాని రెడీ చేసిన వీడియో అయితే ఉండదు. బికాస్ నేను త్రయాకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు నేను వానికి బొట్టు పెట్టేసిన అనమాట. జస్ట్ ఒక బొట్టు ఒకటే కదా. ఇంకా దైవిక్ కొంచెం బిగ్ కాబట్టి మంచిగా లిప్స్టిక్ ఇంకా లైట్గా అట్లా మేకప్ వేసిన. ఇంకా క్యూట్గా ఉన్నాడు కదా దైవిక్ అయితే. ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న కళ ఇప్పుడు వచ్చింది అనిపిస్తుంది. వాడు చిన్నప్పుడు పిక్స్ కూడా నేను యాడ్ చేసా. ఎంతో క్యూట్గా ఉండే దైవిక్ చిన్నగా ఉన్నప్పుడు. కృష్ణుని గెటప్ అయితే అసలు వాడే కళనే వేరు. ఇంకా పెరుగుతున్న కొద్దీ ఇంకా బక్కగా అయిపోయి ఇలా ఉన్నాడు, కానీ చిన్నప్పుడు అయితే చబ్బీగా క్యూట్గా ఉన్నాడు. ఇంకా సేమ్ త్రయా కూడా దైవిక్ లానే చిన్నప్పుడు ఎలా ఉన్నాడో దైవిక్, త్రయాక్ష్ కూడా ఇప్పుడు అలానే ఉన్నాడు. వీళ్ళిద్దరు చూస్తే ట్విన్స్ లెక్కనే ఉంటారు. ఇంకా మా త్రయాక్ష్ వచ్చేసి నన్ను ఏదో రెడీ చేసినట్టు అనుకొని వాడిని కూడా అటు ఇటు రెడీ అయితే చేసినాం. ఇంకా దైవిక్ని త్రయాక్షని ఇద్దరిని రెడీ చేసి పిక్స్ దించాలి అంటే అదొక పెద్ద టాస్కే అయ్యింది. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మా హడల్స్ మీకు అర్థమవుతుంది. ఒక్క పిక్చర్ వెనకాల ఎంత కష్టం ఉంటుంది. మెయిన్గా వీళ్ళని రెడీ చేయాలని మనకి ఎంత ఇష్టం ఉన్నా వాళ్ళకి తెలియదు కదా, లైక్ నన్ను ఎందుకు రెడీ చేస్తున్నారో, ఎందుకు పిక్స్ దించుతున్నారో వాళ్ళకి ఏం తెలియదు. జస్ట్ మనకు వచ్చేసి మెమరీగా ఉండడం కోసమే ఇవన్నీ రెడీ చేసి ఆ పిక్చర్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకొని ఎప్పుడైనా రీకలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రతి ఇయర్ ఇట్లా కృష్ణాష్టమికి కానీ ఏ ఫొటోస్ అయినా మనం రీకలెక్ట్ చేసుకుంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. నేను ఇలా యశోదలాగా రెడీ అయిపోయాను. ఇద్దరు కృష్ణయ్యల అమ్మ కదా, మంచిగా దైవిక్కి ఫొటోస్ దించేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ అయితే. ఇంకా అలా దిగాలి ఇలా దిగాలి అని పోజులు చెప్తుంటే వాడు అస్సలు కోఆపరేట్ చేయట్లేడు. ఇంకా నాకు వద్దు అనుకుంటా ఉన్నాడు. ఒక 2-3 ఫొటోస్ దిగగానే ఇంకా వాడు ఎగ్జాస్టెడ్ అయిపోతున్నాడు. అవంతా తీసే అని అంటున్నాడు. అయినా కూడా ఒక్క 2 పిక్స్ అన్నా మంచిగా వస్తే బాగుంటుంది కదా ఇంత రెడీ చేసినందుకు. ఇది సింపుల్గా నా దగ్గర ఉన్న జ్యువెలరీ వానికి వేసి ఇలా అయితే పోజులు ఇప్పించాము. ఒక 2-3 పిక్స్ అయితే దిగేసిన తర్వాత ఇంకా ట్రాక్కి నేను రెడీ చేసినాను. ఆ లోపు నేనేమో ట్రాక్స్ని ఫస్ట్ డ్రెస్తోని రెడీ చేసాము. తర్వాత ఆ డ్రెస్ కూడా తీసేసి మంచిగా ఇంకా హిప్ బెల్ట్ అవన్నీ పెట్టాము. ట్రాక్స్ అయితే మొత్తం కూడా వాళ్ళ అన్నయ్యనే చూస్తూ ఉన్నాడు. ఏంటి అన్నయ్య ఏంది ఇంత వెరైటీగా రెడీ అయ్యాడు ఏంటి అనేసి. నేనైతే ఎలాంటి పారాని ఇలాంటివి నేను ఏమీ పెట్టలేదు. జస్ట్ తిలకం బొట్లు మాత్రమే త్రాక్స్కి పెట్టిన. ఇంకా దైవి కొంచెం పెద్దోడు కాబట్టి నేను అలా రెడీ చేశాను. లిప్స్టిక్ అవి పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ వైప్స్తోనైతే క్లీన్ చేసేసుకోవాలి. బట్ ఇక్కడ చూడండి మా త్రాక్స్ ఎంత ఏడుస్తున్నాడు. వాడికి అస్సలు అది వద్దు అన్నట్టుగా పెట్టేస్తున్నాడు ముఖం. ఎట్లా ఇంకా ఇద్దరిని కృష్ణయ్యలని పట్టుకొని నేనైతే ఫోటో దిగడానికి ట్రై చేస్తుంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేరు. ఒక పక్కన దైవికేమో నేను ఆకలిస్తుందని ఒకసారి, లేదు అంటే ఫ్లూట్ పడేయడము, మళ్ళీ నాకు వద్దు నాకు ఫోటో వద్దు అనేసి ఒకసారి, నవ్వమంటే నవ్వకుండా ఉండడం ఒకసారి, అలా ఇలా ఎడో చేసి ఒక 2-3 పిక్స్ అయితే బాగా అయితే దించాడు. మా హస్బెండ్ అయితే చాలా ఫొటోస్ దించాడు. దాంట్లో ఫ్యూ క్లిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా వాళ్ళ తమ్మునికి కూడా మంచిగా పప్పు ఇచ్చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం పెద్దగా అయిపోతాడు. ఇప్పుడు చాలా చిన్నోడు కదా ట్రాక్స్ వచ్చేసి, చాలా చిన్న బాబు. వాడికి ఇంకా రెడీ చేసేసరికి వాడికి కూడా నచ్చట్లేదు. ఏంది నన్ను ఏమో రెడీ చేసినారు ఏంటి అనే చూస్తున్నాడు. మీకు ఎలా అనిపించింది మా ఇద్దరి కృష్ణయ్యల గెటప్ ఎలా ఉంది, ఇంకా వాళ్ళ లుక్ ఎలా కనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. పిల్లల్ని రెడీ చేసినప్పుడు వాళ్ళు అసలు నవ్వడం అవి ఏం చెయ్యరు. అదే ఇవంతా గెటప్ అంతా తీసేసి నార్మల్ వేర్లో ఉన్నప్పుడు అయితే ఫుల్గా నవ్వడం ఆడడం ఇవన్నీ చేస్తారు కదా. మీరు ఎప్పుడన్నా ఇట్లా అబ్జర్వ్ చేశారా? నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేసినాను. ఇట్లా పర్టికులర్గా ఏదైనా షూట్ చేసినప్పుడు అయితే వీళ్ళు అస్సలు కోఆపరేట్ చెయ్యరు. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా అస్సలు కోఆపరేట్ చేయరు. ఇంకా మా దైవిక్ కూడా అంతే, అస్సలు ఇంకా ఫొటోస్ కానీ ఏదో 2-3 దిగేసి ఇంకా నాకు వద్దు అన్నట్టు టైపు.
ఇంతకీ మా బుజ్జి కృష్ణ ఎలా ఉన్నాడో, త్రాక్షార్య ఎలా ఉన్నాడో, మేమందరం ఒక మంచి సెల్ఫీ వీడియో తీసుకుందాం అనేసరికి మా దైవికి వచ్చేసి కిరీటం పడిపోతుంది, మా త్రాక్షకి వచ్చేసి నిద్ర వచ్చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంది. అప్పటికి ఈ ఫొటోస్ దిగడానికి ఎగ్జాస్టెడ్ అయిపోయినాం. ఇంకా ఆఫ్టర్ పిక్స్ దిగడం అంతా కంప్లీట్ అయిపోయాక మెయిన్ వచ్చేసి వైప్స్తోనైతే క్లీన్ చేసేయాలి. ఏది కూడా వాళ్ళ ఫేస్ పైన ఉండొద్దు. ఇంకా మెయిన్గా నేను దైవికి వచ్చేసి పౌడర్ అది అప్లై చేసా కాబట్టి ఇంకా క్లీన్ చేసేస్తున్నా. ఎందుకంటే అది కొంచెం మేకప్ అనేది కొంచెం ఉన్నా కూడా స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా చిన్నపిల్లల స్కిన్ కాబట్టి బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా త్రాక్షకి వచ్చేసి నేను ఒకటి బొట్లు మాత్రమే పెట్టా కాబట్టి ఆ బొట్లు మాత్రం నేను క్లీన్ చేసేసినాను. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కృష్ణాష్టమి? మా ఇంట్లో చిన్న బుజ్జి కృష్ణయ్యలతోని ఇలా ఈ ఇయర్ కృష్ణాష్టమి ఇలా జరుపుకున్నాము.